అందరికీ నమస్కారం. శ్రీగీత టాక్స్ కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది మంచి ఒక విషయం ఏంటంటే, ఈరోజు సోమవారం కదా, మరి సాక్షాత్తు పరమశివుడి గురించి చెప్పుకుందాం. పరమేశ్వరుడి లీలలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి పంచారామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అమరారామం. అమరారామం పేరులోనే ఉంది. అమరావతి అంటే దేవతలు నిర్మించిందనమాట. పూర్వకాలంలో తారకాసుర సంహారం తర్వాత తారకాసురుడిని సంహరించడానికి కుమారస్వామి సంభవం జరిగింది. కుమారస్వామి తారకాసురుడిని సంహరించారు. రాక్షసులందరూ చనిపోయారు. దేవతలు సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు తారకాసుర సంహారం అయిపోయింది, కుమారస్వామిని మాకు ప్రసాదించావు స్వామి, మా కోరిక మేరకు నువ్వు భూలోకంలో లింగ రూపంలో ఆవిర్భవించాలి, మమ్మల్ని అనుగ్రహించాలి అని స్వామివారిని వేడుకున్నాడు. బోళాశంకరుడు కదా, తథాస్తు అన్నాడు. భూలోకానికి వచ్చాడు. అమరావతిలో అమరారామంలో పెద్ద లింగం కింద ఉద్భవించాడు. తెల్లగా ఉంది అమరావతిలో లింగం. పూజ చేస్తున్నారు, పెరుగుతూనే ఉంది. అప్పుడు కంగారు పడిపోయాడు ఇంద్రుడు. గబగబా వెళ్ళి మన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏంటి లింగం పెరిగిపోతోంది ఎలాగా అని, మీరు స్వామివారిని ప్రార్థించండి, పూజ చేస్తూ ఉండండి, ఆగుతుంది అంటాడు. అప్పుడు వెళ్ళి సాంబశివ, స్వామి శాంతించు స్వామి, ఆగు అంటే పెరగడం ఆగిపోతుంది. ఇప్పటికీ కూడా స్వామివారికి అభిషేకం చేయాలంటే 2వ అంతస్తులో చేస్తారు. అంత పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. తెల్లగా ఉంటుంది, 2 అంతస్తులు ఉంటుంది. 2వ అంతస్తులో స్వామివారికి అభిషేకాలు పూజలు అవన్నీ చేస్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆయనకి ఆలయాన్ని నిర్మించారు. సాక్షాత్తు దేవతలు నిర్మించిన ఆలయం అన్నమాట. తర్వాత బ్రహ్మగారు చెప్పారనమాట, కలియుగంలో కృష్ణా నది ప్రవహిస్తుంది అని. అప్పుడు ఇంద్రుడికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. స్వామి, మరి దేవాలయంకి శివలింగానికి ఏం జరగదు కదా, ఒకవేళ యథాప్రకారం యుగ ధర్మం ప్రకారం నీటిలో ఏమి కలిసిపోదు కదా అంటే, లేదు, ఇది మహిమాన్వితమైన శివలింగము. కృష్ణమ్మ కూడా ఆవిడ కృష్ణానది గుడి చుట్టూ ప్రవహిస్తుంది, కానీ దేవాలయాన్ని కానీ శివలింగాన్ని కానీ ఏం చేయదు అని చెప్తాడనమాట. అప్పుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే అనుకున్న దాని ప్రకారం కృష్ణానది గుడి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. దేవతలందరూ కూడా ఈ రోజుకి కూడా కృష్ణానదిలో స్నానాలు అవన్నీ చేసి స్వామివారిని అర్చిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా అదృశ్య రూపంలో. ఇలా దేవతలందరి చేత ప్రతిష్ఠించబడి అర్చించబడి పూజించబడేటటువంటి మహిమాన్వితమైన ఆలయం అమరావతిలోని అమరారామం పంచారామాల్లో ఒకటి ముఖ్యమైన శివలింగం. మీరు కూడా దర్శించండి. తెల్లగా ఉంటుంది స్వామివారి శివలింగం. 2వ అంతస్తులో పూజలు జరుగుతూ ఉంటాయి. కోరిన కోరికలు తీర్చేటటువంటి భోళాశంకరుడు మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ లింగ రూపంలో వెలిసి ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు అవ్వండి. ఓం నమః శివాయ. శ్రీగీత ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసేటటువంటి సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ లైక్ కానీ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి, మరిన్ని మంచి విషయాలు మీతో పంచుకోవడానికి ఎంతో ప్రేరణనిస్తుందన్నమాట, ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. అందరూ గమనించండి, దయచేసి ఆదరించండి. నమస్తే.